స్టాప్ స్క్రోలింగ్. ఈ వీడియో Wake హట్ up to అవ్వచ్చు, కానీ reality. నిజం. హట్ అవ్వకపోతే చేంజ్ రావట్లేదు. ఇది కాలేజ్ హేట్ వీడియో కాదు, ఇది బ్లైండ్ బిలీఫ్ బ్రేక్ చేయడానికి వీడియో. నేను కూడా కాలేజ్లో స్టూడెంటే. డైలీ క్లాస్కి వెళ్తాను, అసైన్మెంట్స్ చేస్తాను, ఎగ్జామ్స్ రాస్తాను. కానీ నా మైండ్లో ఒకే ఒక్క క్వశ్చన్ తిరుగుతుంది ఎప్పుడు చూసినా. మనీ వస్తుందా రాదా? కాలేజ్ అయ్యాక ఏంటి? నెక్స్ట్ ఏంటి? జాబ్ వస్తుందా రాదా? ఒకవేళ జాబ్ వచ్చినా ఎంత శాలరీ? బేసిక్ శాలరీ ఎంత? 15,000, 20,000? అది ఎంత మనకి తెలియదు. లక్షల్లో ఫీజులు కడతాం, 4 years టైం వేస్ట్ చేస్తాం. కానీ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫస్ట్ జాబ్ వస్తుందా? లేకపోతే జాబ్ వచ్చినా అది సక్సెస్కి వేయా? ఏంటి సర్వైవలా? మనకి ట్యాక్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు, ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ డిఫరెన్స్ ఏంటో తెలియదు. ఎవరు నేర్పిస్తారు మనకి? ఎగ్జామ్ పాస్ అవ్వడం నేర్పిస్తారు, లైఫ్ విన్ అవ్వడం కాదు. మార్క్స్ మీద ఫైట్ చేస్తాం, కానీ మార్కెట్ వాల్యూ బిల్డ్ చేయడానికి ఫైట్ చేస్తున్నామా? మనకి సిలబస్ ఫిక్స్డ్, యావరేజ్ లైఫ్ డిజైన్ చేయడానికి సిస్టమ్ పర్ఫెక్ట్, ఎక్స్ట్రాడినరీ లైఫ్ క్రియేట్ చేయడానికి రిస్క్ కావాలి. కాలేజ్లో నిన్ను ఇంటెలిజెంట్ చేయవచ్చు, కానీ ఫైనాన్షియల్లీ డేంజరస్గా ఉండిపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ లెర్న్ అవుట్ సైడ్ అటెండెన్స్ కోసం టెన్షన్ పడతాం, ఇంటర్నల్ మార్క్స్ కోసం ఫాలో అవుతాం, కానీ ఫ్యూచర్ కోసం రియల్ ప్లాన్ చేస్తున్నామా? లేదు. జాబ్ సెక్యూర్ అంటారు, కానీ మార్కెట్ సెక్యూరా? ఏఐ వస్తుంది, ఆటోమేషన్ వస్తుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి, కానీ మన మైండ్ సెట్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. కంఫర్ట్ జోన్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ గ్రోత్ వస్తుందా? మనం జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, కానీ జాబ్ మన కోసం ప్రిపేర్ అవుతుందా? శాలరీ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తాం, కానీ స్కిల్ ఇంక్రిమెంట్ కోసం డైలీ వర్క్ చేస్తున్నామా? లేదు. టైం పాస్ చేయడం ఈజీ, టైం ఇన్వెస్ట్ చేయడం హార్డ్. ఫ్యూచర్ని బ్లేమ్ చేయడం ఈజీ, ప్రజెంట్లో యాక్షన్ తీసుకోవడం బోల్డ్. సిస్టమ్ని బ్లేమ్ చేయడం ఈజీయే, కానీ రెస్పాన్సిబిలిటీ మన మీద. ఇంటర్నెట్ ఫ్రీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, నేర్చుకో. కానీ మనం స్క్రోల్ చేస్తాం, కంపేర్ చేస్తాం, కంప్లైంట్ చేస్తాం. డిగ్రీ బ్యాకప్, అదొక డిగ్రీ స్కిల్, డిగ్రీ పేపర్. ఓకే, డిగ్రీ జస్ట్ ఆ డిగ్రీ చేసామంటే ఉపయోగం లేదు. స్కిల్ ఉండాలి మనకి. జావా ఉంది, సి ఉంది, పైథాన్ ఉంది, నేర్చుకో. స్కిల్ నువ్వే అప్గ్రేడ్ అవ్వు, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయి, నీకు నువ్వే జాబ్ క్రియేట్ చేసుకో. కాలేజ్కి వెళ్ళడం తప్పు కాదు, బ్లైండ్గా నమ్మడం తప్పు. క్లాస్ రూమ్లో థియరీ నేర్చుకో, అవుట్ సైడ్ వరల్డ్ మనీ నేర్చుకో, మనీ ఎలా ఎర్న్ చేయాలో నేర్చుకో. ఇఫ్ యు ఆర్ ఇన్ కాలేజ్ లైక్ మీ, ఒక హై ఇన్కమ్ స్కిల్ పిక్ చేయి, బేసిక్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయి, ఈవెన్ స్మాల్ అమౌంట్తో నెట్వర్కింగ్ స్టార్ట్ చేయి. ఆపర్చునిటీస్ పీపుల్ నుంచి వస్తాయి. కంఫర్ట్ జోన్ వదిలి స్మాల్ రిస్క్ తీసుకో, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయి. అటెండెన్స్ మిస్ అయినా పర్లేదు, లైఫ్ అడ్డం మిస్ అవ్వకూడదు మిత్రమా. చివరికి డిసిషన్ సింపుల్, నువ్వు ఎంప్లాయ్ అవ్వాలా, అసెట్ బిల్డ్ చేయాలా? సిస్టమ్ నేను షేప్ చేస్తుంది, కానీ ఫైనల్ డెసిషన్ నీ చాయిస్. కాలేజ్కి వెళ్ళండి, కానీ బ్రెయిన్ మాత్రం అక్కడ పెట్టి ఫుల్గా కాలేజే మన లైఫ్ అనుకుని మాత్రం వర్క్ చేయకండి. ఇక నీ ఇష్టం. బాయ్. ఇలాంటివి నీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హజిల్. బాయ్.